ఆమెకు ఒకే మాట చెప్పాను, నువ్వు నిద్రలో వేసిన వెంటనే ప్రతి క్షణం భూమాతకి క్షమాపణలు చెప్పుకుంటా ఉండు అని నేను చెప్పాను మేడం. అది చెప్పిన తర్వాత ఆమె అది పాటించి ఇప్పుడు ఆమె కింద పడే పరిస్థితి అనేది తగ్గింది ఆమెకి. మనము ఏదైనా ప్రయత్నం చేయాలి, క్షమాపణలు కానీ భూమాతకి క్షమాపణలు చెప్పుకున్నామంటే మనకి ఎంత ప్రమాదం నుంచి కూడా మనమే కాపాడుతుంది అనమాట. అట్లా భూమాత లేచిన తర్వాత నెక్స్ట్ చేతులు చూసుకొని మన శరీరానికి కూడా మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరో ఏదో ఒక చిన్న సహాయం చేస్తే మనం థ్యాంక్ యూ అని చెప్తాము. అట్లా కాకుండా మనం పుట్టినప్పటి నుంచి మనకి ఎంతో సహకరిస్తుంది మన శరీరం, మన చేతులు, మన కాళ్ళు, మన చెవులు, మన ముక్కులు, ప్రతి ఒక్కటి మనకి సహకరిస్తూనే ఉన్నాయి. అలాంటి శరీరానికి మనము అద్భుతంగా కృతజ్ఞతలు తెలియచేయాలన్నమాట. తెలియజేస్తే ఏమవుతాయంటే ఎవరికైనా ఇప్పుడు మన పిల్లలే ఉన్నారు, మన పిల్లల్ని నువ్వు అసలు చదవురా వేస్ట్ రా అని అన్నాం అనుకో, వాడు ఏమో చేస్తాడు, ఇంకొంచెం ఎదురు తిరుగుతాడు. అబ్బాయి వీళ్ళు ఎప్పుడు ఇంతే అంటారు. అదే కాదు, వాడికి మంచి మార్కులు రాలా, సరేలే నాన్న నీకు ఇప్పుడు తక్కువ మార్కులు వచ్చాయి, ఈసారి బాగా చదువు, ఇంకా మంచి మార్కులు వస్తావు, నువ్వు చాలా తెలివైన అడుగు అని మనం పొగిడిగానే ఆ పిల్లాడిని చదువుకోమని చెప్పామంటే వాడు ఎలా చదువుతాడు? వీళ్ళు ఇలా చెప్పారు ఇంకా అద్భుతంగా చదవాలి అని అనుకుంటాడు కదా. అలాగే మనం కూడా మన శరీర అవయవాలకి, మన ప్రతి అవయవానికి మనము కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మీ వల్ల నేను ఆరోగ్యంగా ఉన్నాను, అందుకని మీకు థ్యాంక్ యూ అని మనం కానీ చెప్పుకోగలిగితే మన అవయవాలు ఇంకా మనకి అద్భుతంగా పనిచేస్తాయి అన్నమాట. అట్లా మనము ప్రతి క్షణం నిద్రలేసి అంటే మనం పడుకున్న మంచానికి కానీ దుప్పటికి కానీ మనం వాడుకునే బ్రష్కి పేస్ట్కి ప్రతి దానికి క్షమాపణలు కృతజ్ఞతలు చెప్పుకుంటే ఎంతో అద్భుతంగా క్షమాపణలు అనేవి అద్భుతంగా పనిచేస్తాయి. ఇప్పుడు ఒక మోకాలే నొప్పి వచ్చింది, ఈ మోకాలు పాడు మోకాలు ఎప్పుడు నొప్పేను, ఇది తగ్గట్లేదు, ఏం చేసినా నాకు తగ్గట్లేదు, డాక్టర్ దగ్గరికి పోయినా ఏం తగ్గట్లేదు, ఎందుకు వేస్ట్, అసలు వెళ్ళకూడదు, డాక్టర్ దగ్గర కూడా పోకూడదు, ఇది ఇంతేను, ఈ పాడుది నాకు తగ్గదు అని మనం అనుకున్నాం అనుకోండి, అదేమవుతుంది, సరేలే ఇంక మన ఇంటికి చుట్టాలు వచ్చినారు, వచ్చిన తర్వాత కూర్చోబెట్టి వాళ్ళకంతా మర్యాదలు చేసామనుకో వాళ్ళేం వెళ్ళరు. అలాగే కాదు, సరేలేమ్మా ఏదో కాలు నొప్పి వచ్చింది, నన్ను క్షమించమ్మా, తెలియదు నేనేమన్నా తప్పు చేస్తుంటే నన్ను క్షమించు అని ఆ కాలు నొప్పికి కానీ మనం బుజ్జగించాలి. చిన్నపిల్లలని అలా బుజ్జగిస్తాము, అలా మన శరీర అవయవాలను కానీ మనం కానీ బుజ్జగించామంటే మనం మాట వింటాయి. అవయవాలే కాదు బయట వస్తువులు కూడా, ఈవెన్ కుర్చీలు అని బెంచీలు ఏవైనా కూడా మనం చెప్పే మాట వింటాయన్నమాట. ఎందుకంటే ఫ్రీక్వెన్సీ అనేది ఒకటి ఉంటుంది అనమాట. మనం చెప్తూ ఉంటే మంచి మాటలు చెప్తూ ఉన్నప్పుడు ఎవరైనా కానీ వింటారు. అట్లాగే మన శరీరం కూడా ఎదురు చూస్తుంటుంది, వీళ్ళు ఎప్పుడు నాకు క్షమాపణ చెప్పలేదే, నాకెప్పుడు కృతజ్ఞతలు చెప్పలేదే, నేను ఎంతో మనం ఎవరికైనా సహాయం చేసి సరే థ్యాంక్ యూ అను, కృతజ్ఞతలమ్మా, మంచిగా చేసావమ్మా అని ఒక మాట అనలేదంటే వీళ్ళేంటి కనీసం ఇంత సహాయం చేస్తే కనీసం థ్యాంక్ యూ కూడా చెప్పలేదే అని అనుకుంటాం కదా. అలాగే మన శరీరం కూడా అంతేనమాట. మనం పుట్టినప్పటి నుంచి మన శరీరం మనకి ఎంతో సహాయం చేస్తుంది. అది లేకపోతే ఈవెన్ కాలు కొంచెం బాగాలేకపోయినా ఫ్రీగా నడవలేము కదా, చెయ్యి సరిగ్గా లేకపోయినా అన్ని పనులు చేసుకోలేము. కాబట్టి మన శరీరంలోని ప్రతి అవయవానికి మనము కృతజ్ఞత చెప్పుకోవాలి. ఆ కృతజ్ఞత లేకపోతే మనము ఇప్పుడు ఒక ఆమె ఉందంట, ఆమెకి ఏమైందంటే హార్ట్ ప్రాబ్లం వచ్చిందని ఒక దగ్గరికి వెళ్ళిందంట, హాస్పిటల్కి వెళ్ళి ఎన్నో చూపించుకుంది. హాస్పిటల్ ఏం చెప్పారు, ఇంకా మేమేం చేయలేం, మీ ఇష్టమమ్మా, లాస్ట్ స్టేజే అని చెప్పారు. ఆమె అట్లాగే ఒక గురువు గారి దగ్గరికి వెళ్తే ఆ గురువు గారు ఏం చెప్పారంటే, అమ్మ నువ్వు నీ హార్ట్ మీద చేయి పెట్టుకొని అందరి గుండె కంటే నా గుండె చాలా అద్భుతంగా ఉంది, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నేను చాలా చాలా అద్భుతంగా ఉన్నాను అని అన్ని సంతోషకరమైన వార్తలే వింటా సంతోషంగా ఉంటే ఒక 2 నెలల్లో మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే నువ్వేం చేసావమ్మా, ఎందుకు నీకు ఇంత బాగుంది, ఏమైంది అని రిటర్న్గా ఆ డాక్టర్ గారు ఆమెని అడిగారంట. ఎందుకు అంటే మన భావనే అనమాట. మనం చెప్పే కృతజ్ఞతలు మన భావనే మన శరీరాన్ని మనల్ని నడిపిస్తూ ఉంటాయి. ఎప్పుడు మనం ఏదైనా ఒక పని చేయాలి, నేను చేయలేను, నా వల్ల కాదు అనేస్తావు అని అనకూడదు. నేను చేస్తాను, చేయగలుగుతాను, చేస్తాను అని అనుకొని ఏదైనా ప్రయత్నం చేయాలన్నమాట. మనిషికి సాధించలేనిది ఏది కాదు అనమాట. కాబట్టి మనం ఇప్పుడు అనారోగ్యాలనే కాదు, మనకి ఇప్పుడు ఈవెన్ డబ్బులే లేవు, ఇప్పుడు నిజంగా మనకు ఒక 5,000 2,000 కావాలి, మన దగ్గర 100 రూపాయలే ఉంది, ఏం చేయాలి మనం? వీళ్ళని అడుగుతాం, ఎవరు సరే అప్పుడు మనం ఆ డబ్బుల్ని చేతిలో పట్టుకొని నీకు ప్రస్తుతానికి నాకు ఇప్పుడు ఉపయోగపడుతున్నావు, నీకు చాలా థ్యాంక్ యూ అని చెప్పుకో. ఒక 10 సార్లు చెప్పుకో, కాదు 20 సార్లు చెప్పుకో, 30 సార్లు చెప్పుకో, ఏం పోద్ది, మనం చెప్పుకునేదే కదా.
ఆ వైబ్రేషన్స్ వచ్చి ఆ వైబ్రేషన్తో మీకు ఏదో ఒక రూపంలో డబ్బులు వస్తాయి అన్నమాట. మనం వచ్చిన డబ్బులకి కూడా ఇప్పుడు ఈవెన్ మన చేతికి డబ్బులు వస్తాయి, రాగానే మనం వాటికి కృతజ్ఞతలు చెప్పాలి. ఇచ్చేటప్పుడు కూడా డబ్బులు వచ్చాయి, అన్నీ అయిపోతున్నాయి అంటే ఖర్చు పెడుతుంటారు కొంచెం మంది. అని వచ్చినట్టే వచ్చినట్టు ఈ డైలాగ్ చాలా దగ్గర నుంచి వస్తూ ఉంటుంది అనమాట. అది అయిపోతుంది అనుకోకుండా మనం డబ్బులు ఇచ్చి మనం ఏదో వస్తువు తీసుకుంటాం కదా, ఊరికే మన చేతుల నుంచి పోవట్లేదు కదా. కాబట్టి మనం ఇచ్చేటప్పుడు కూడా కృతజ్ఞతతో ఇవ్వాలి. ఇది వెళ్ళి మనకి 100 రెట్లు నాకు తిరిగి వస్తాయి ఈ డబ్బులు ఏదో ఒక రూపంలో అని భావన చేస్తూ కానీ మనము ఎవరికైనా ఈవెన్ అప్పు ఇచ్చేటప్పుడైనా సరే, అప్పు ఇచ్చినప్పుడు కానీ అప్పు తీసుకునేటప్పుడు, అప్పు ఇచ్చేటప్పుడు కూడా వీళ్ళు ఇస్తారబ్బా ఇంకేమి ఇస్తారులే అని ఇచ్చామంటే అది అట్టే అవుతుంది. అలా కాకుండా వీళ్ళు ఎప్పుడైనా నాకు తిరిగి ఇస్తారు, ఇచ్చేస్తారు, వాళ్ళకి వచ్చినప్పుడు నాకు ఇస్తారు అనే ఆలోచనతో మనం కానీ వాళ్ళకి ఇచ్చామంటే అది ఖచ్చితంగా తిరిగి వస్తుంది. కాబట్టి మనము మన భావన మన ఆలోచనలు ఎప్పుడూ పాజిటివ్గానే ఉండాలి. ధ్యానం చేసిన తర్వాత మరీ పాజిటివ్గా ఉండాలి. ధ్యానం చేస్తూ ఉంటే మన మాటకి కూడా చాలా శక్తి వస్తుంది. ఆ శక్తి వల్ల కూడా మనము ఏ మాటలు అంటే ఆ మాటలు కూడా మాట్లాడకూడదు. ముఖ్యంగా మన పిల్లల్ని కానీ ఎవరిని కూడా మనం అనే హక్కు మనకు లేదు. ఎందుకంటే ఏదైనా కూడా ఈ భగవంతుని సృష్టిలో ఏది జరిగినా కూడా ఆయన వల్లే జరుగుతుందన్నమాట. మనం అనుకుంటాం నేను చేశాను ఇది పనిగా చేయకుండా ఉంటే ఇంకా నాకు ఇంకా భలే ఉండేది అని. ఇప్పుడు మేమేం చేస్తామంటే ఎగ్జాంపుల్ చెప్తాను. బస్సు మాకు వెళ్ళిపోయాయి, 2 బస్సులు వెళ్ళిపోయాయి. అబ్బా బస్సులు వెళ్ళిపోయాయి సరేలే ఏదైనా మంచిదేలే అని అనుకొని నేను బస్సు ఎక్కేటప్పుడు ముందే భావన చేశాను, నాకైతే ఖచ్చితంగా సీట్ ఉండాల్సిందే ఎంత రష్గా ఉన్నా అని. నిజంగా నేను ముందే భావన చేశాను, నాకు ఎక్కగానే ఎట్లాగో సీట్ వచ్చింది, పెద్దమ్మకైతే రాలేదు. నేను మళ్ళీ అనుకున్నా మేడం ఖచ్చితంగా రాజుపాలెంలో అమ్మకి సీట్ దొరకాలి ఖచ్చితంగా అన్నాను. రాజపాలెం దాటగానే ఆమెకి సీట్ వచ్చేసింది. ఇట్లా ఉంటాయి మన భావనలు. ఇది అతిశయోక్తి కాదమ్మా, జరిగింది ఇది. ఆ విధంగా మనం ఏది చేసుకున్నా కూడా ఈవెన్ ఈ పిరమిడ్ల కింద కూర్చొని మనము ధ్యానం చేసుకోవటమే కాదు, ఏ పని చేసినా కూడా చాలా అద్భుతంగా సక్సెస్ అవుతుంది అనమాట. అందుకే మనము భావన అనేది మనకి చాలా చాలా ముఖ్యము. నిద్ర లేచింది మొదలు తీసుకునే ఆహారానికి, తాగే మంచినీళ్ళకి చాలా శక్తి ఉంటుంది. ఆ శక్తి ఎలా ఉంటుంది అంటే అది మనం మనం ఇక్కడ నీళ్ళు ఒకసారి ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఎలా అంటే 3 గ్లాసుల్లో నీళ్లు పెట్టేసి ఒక గ్లాస్కి ఏం చెప్పాడంటే నేను ఎప్పుడు ఆరోగ్యంగా లేను, నేను ఎప్పుడు అనారోగ్యంగా ఉన్నాను, నాకు అసలు మంచి ఆలోచనలే లేవు, నాకు ఎప్పుడు మంచి జరగదు అని ఒక గ్లాసుకు చెప్పాడు. గ్లాసులో నీళ్ళకి చెప్పాడు. 3 గ్లాసులు పెట్టేసి నీళ్ళు వరుసగా. ఇంకో మధ్యలో గ్లాస్కి ఏం చెప్పాడంటే నేను అద్భుతంగా ఉన్నాను, నేను చాలా చాలా ఆరోగ్యంగా ఉన్నాను, అన్నీ నాకు అనుకూలంగా ఉన్నాయి, నేను ఏ పని చేసినా సక్సెస్ అవుతాను అని ఒక గ్లాసుకి చెప్పాట. ఇంకో గ్లాస్కి సగం మంచి సగం అట్లా ఒక మాట ఇట్లా చెప్పాడంట. అట్లా ఆ గ్లాసులకి 3 రోజులు అట్లాగే పెట్టి అదే మాటలు 3 రోజులు కంటిన్యూగా చెప్పి 4వ రోజు టెస్ట్ చేస్తే ఫస్ట్ గ్లాసులో వాటర్ ఏమో పాడైపోయాయంట, 2వ గ్లాసులో వాటర్ మాత్రం అట్లాగే ప్యూర్గా ఉన్నాయంట. అంటే ఏమి మలినాలు ఏం లేకుండా. మామూలుగా బయట ఉంటే నీళ్లు చెర్రి జరిపి వాసన రావటం, దుమ్ము పడటం అలాంటివి జరుగుతాయి కదా. అట్లా కాకుండా ఈ 3వ గ్లాసులో నీళ్ళేమో సగం అట్లా సగం ఇట్లా ఉన్నాయంట. దాన్ని బట్టి మనకేం చెప్తారంటే మనం నీళ్లు తీసుకునే ముందు ఈ నీళ్ళ వల్ల నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, ఈ నీళ్లు తాగి నా లోపల ఉన్నటువంటి సరికాని శక్తి ఏదైనా ఉంటే అది బయటికి వెళ్ళిపోవాలి, ఇది నీళ్లు అద్భుతంగా పనిచేస్తున్నాయి, థ్యాంక్ యూ, ఈ నీళ్ళనిచ్చిన పంచభూతాలకి థ్యాంక్ యూ, అంతే. ఏదంటే నీటికి థ్యాంక్ యూ చెప్పుకుంటా, గంగాదేవికి థ్యాంక్ యూ అని చెప్పుకుంటాగా నా నీళ్లు ఎలా తాగాలి అంటే మనం ఒక స్వీట్ ఎలా తింటాం హ్యాపీగా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటాం కదా. అలాగే నీళ్లు కూడా కొంచెం కొంచెంగా ఫస్ట్ తీసుకునే నీళ్ళు అనమాట. మనం ఉదయం లేచి ఫస్ట్ ఉదయాన్నే నీళ్ళు తాగుతాం కదా, అలా తీసుకునే నీళ్ళు ఆ విధంగా కానీ మనం తీసుకున్నామంటే ఆ లోపలికి వెళ్ళి అవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి అంట. మనకి అన్ని రకాల రుగ్మతలు తొలగించే శక్తి. ఎందుకంటే మన శరీరంలో 75% నీళ్ళే ఉంటాయి, నీళ్ళతోనే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది చాలామంది ఎక్స్పెరిమెంట్లు చేసి చెప్పిందనమాట. నీళ్ళ వల్ల కూడా మన అనారోగ్యాలు ఈ విధంగా తగ్గించుకోవచ్చు. ఏదైనా మనం